హాయ్ వివర్స్, మనం వచ్చేసి అమ్ము అండ్ హర్ ఫ్యామిలీ అనేటువంటి దాంట్లో తెలంగాణ గవర్నమెంట్ ఇంగ్లీష్ మనము చూస్తున్నాము. హూ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్స్? ఈ యొక్క పిక్చర్లో ఎవరెవరు ఉన్నారు? అమ్ము, గ్రాండ్ మదర్, మదర్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, డాగ్, స్క్విరల్, హర్ బ్రదర్, క్యాట్. ఈ యొక్క బొమ్మలో వచ్చేసి అమ్ము ఉంది, వాళ్ళ యొక్క అమ్మమ్మో నాయనమ్మో ఉన్నారు. తర్వాత వచ్చేసి వాళ్ళ తాతగారు ఉన్నారు. తర్వాత మదర్ అమ్మ, ఫాదర్ నాన్న, కుక్క డాగ్ అంటే కుక్క, స్క్విరల్ ఉడత, తర్వాత వచ్చేసి హర్ బ్రదర్ తన యొక్క బ్రదరు, తర్వాత క్యాట్ ఒక కుక్క ఒక పిల్లి ఉన్నది. వాట్ ఆర్ దే డూయింగ్? వాళ్ళు ఏమేం చేస్తున్నారు? గ్రాండ్ మదర్ కూంబింగ్ అమ్మూస్ హెయిర్. గ్రాండ్ మదర్ వచ్చేసి తల దూవుతూ ఉంది, అమ్ముకి తల దూవుతూ ఉంది. మదర్ ఫీడింగ్ ఫుడ్ ఫర్ హర్ బ్రదర్, ఫుడ్ తినిపిస్తూ ఉంది బ్రదర్కి. ఫాదర్ బాట్ సమ్ వెజిటబుల్స్, నాన్నగారు వచ్చేసి వెజిటబుల్స్ తీసుకుని వస్తున్నారు. గ్రాండ్ ఫాదర్ రీడింగ్ న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారు. వాట్ ఎల్స్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఇంకా ఏమేమి చూసావు? వన్ బిగ్ ట్రీ, పెద్ద చెట్టు, స్క్విరల్, డాగ్, క్యాట్ అండ్ బర్డ్. ఈ విధంగా వచ్చేసి అనేక రకాలైన అంటే పిచ్చుక, తర్వాత వచ్చేసి ఇంకా ఉడత, కుక్క, పిల్లి, ఒక ట్యాప్ ఉంది, ఒక కుళాయి కనిపిస్తుంది. సమ్ బర్డ్స్ విత్ నెస్ట్, కొన్ని పిచ్చుకలు, కొన్ని బర్డ్స్ వచ్చేసి పిల్లలతో వచ్చేసి నెస్ట్లో ఉన్నది, గూడులో ఉన్నది. బైసికిల్, ఒక చైర్ కనిపిస్తుంది. క్లోత్స్ టేబుల్ కనిపిస్తుంది. కప్ కనిపిస్తుంది. కూంబ్ ఇన్ ద పిక్చర్, తల దువ్వెన అనేటువంటిది ఈ యొక్క పిక్చర్లో కనిపిస్తుంది. విత్ డాగీ క్యాచ్ ద స్క్విరల్? నో, డాగీ డిడెంట్ క్యాచ్ ద స్క్విరల్. అంటే పరిగెత్తింది కానీ దాన్ని వచ్చేసి పట్టుకోలేదు. సో ఆ యొక్క ఉడతని పట్టుకోవాలని అనుకునింది కానీ పట్టుకోలేదనమాట. వాట్ వుడ్ అమ్మ డూ? అమ్మ ఏం చేస్తుంది? అమ్ము రన్నింగ్ అండ్ షౌటింగ్ హర్ డాగ్, అరుస్తూ ఉందనమాట. తన యొక్క పరిగెత్తుతూ తన యొక్క కుక్కని అరిచిందనమాట, తిట్టింది. ఏమంటే వాట్ ఈజ్ బిట్టు ఆస్కింగ్ అమ్ము? బిట్టు ఏమని అడిగింది, అమ్ముని ఏమని అడిగింది. బిట్టు ఆస్కింగ్ అమ్ము వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరేమిటి అని అడిగింది. వాట్ ఈజ్ అమ్ము సేయింగ్ ఇట్ టు బిట్టు? బిట్టుకి ఏం సమాధానం చెప్పింది? అమ్ము సేయింగ్ టు బిట్టు మై నేమ్ ఈస్ అమ్ము అని చెప్పింది. వాట్ వుడ్ అమ్ము సే నౌ? ఏం చెప్పింది అమ్ము సేస్ నౌ విల్ యూ స్టేస్ విత్ మీ? నువ్వు వచ్చేసి మాతో ఉంటావా అని అడిగింది. వాట్ వుడ్ బిట్టు సే టు అమ్ము? ఏం చెప్పు ఉండొచ్చు? బిట్టు సే టు అమ్ము ఎస్ అని చెప్పిందనమాట. హూ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ యొక్క ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు అని కూడా అడిగిందనమాట. హూ ఆర్ దీస్ పీపుల్? ఎవరు వీళ్ళంతా? దీస్ పీపుల్ ఆర్ అమ్మూస్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. వాట్ ఈజ్ అమ్ము సేయింగ్ అబౌట్ గ్రాండ్ మదర్ అండ్ మదర్? ఏమని చెప్పుంది, తను ఏ విధంగా పాట పాడింది, తన యొక్క గ్రాండ్ మదర్ గురించి, తన యొక్క తల్లి గురించి ఏ విధంగా మాట్లాడింది. అమ్ము సింగింగ్ అబౌట్ గ్రాండ్ మదర్, తన యొక్క గ్రాండ్ మదర్ గురించి, నాయనమ్మ గురించి ఈ విధంగా మాట్లాడుతుంది, పాట పాడింది. దిస్ ఈజ్ మై గ్రాండ్ మదర్స్ సిట్టింగ్ ఇన్ చైర్. మా చైర్లో కూర్చున్నటువంటి నాయనమ్మ కూర్చొని ఉన్నది. దిస్ ఈజ్ మై డియర్ మదర్, నా యొక్క మై డియర్ మదర్, నా యొక్క తల్లి. ప్లేయింగ్ విత్ మై బ్రదర్, ఆడుకుంటూ ఉంది, నా యొక్క తమ్ముడితో ఆడుకుంటూ ఉంది. వాట్ ఈస్ బిట్టు ఆస్కింగ్ అమ్ము? ఏమని అడిగింది బిట్టు వచ్చేసి అమ్ముని. బిట్టు ఆస్కింగ్ అమ్ము వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్? మీ యొక్క ఫ్యామిలీలో పేర్లు ఏమిటి అని అడిగింది. వాట్ ఈజ్ అమ్ము సింగింగ్ అబౌట్? ఏమని చెప్పింది. దిస్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్, హిజ్ నేమ్ ఈజ్ ధర్మయ్య. నా యొక్క తాతగారు, ఈయన పేరు వచ్చేసి ధర్మయ్య. దిస్ ఈజ్ మై గ్రాండ్ మదర్, ఈమె వచ్చేసి మా అమ్మమ్మ. హర్ నాయనమ్మ లేదా అమ్మమ్మ ఏదో ఒకటి కావచ్చు. హర్ నేమ్ ఈజ్ లీలమ్మ, మా యొక్క నాయనమ్మ పేరు లీలమ్మ. దిస్ ఈజ్ మై ఫాదర్, మా ఫాదరు. హిజ్ నేమ్ ఈజ్ గంగాధర్, నా యొక్క నాన్న పేరు వచ్చేసి గంగాధర్. దిస్ ఈజ్ మై మదర్, ఈమె వచ్చేసి నా తల్లి. హర్ నేమ్ ఈజ్ హేమలత, మా అమ్మ పేరు వచ్చేసి హేమలత. దిస్ ఈజ్ మై బ్రదర్, హిజ్ నేమ్ ఈజ్ చింటూ, నా తమ్ముడి పేరు చింటూ. సో దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. మై ఫ్యామిలీలో వచ్చేసి ఎవరెవరు ఉన్నారు? ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్. సో ఈ విధంగా మనకు వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ యొక్క ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? దేర్ ఆర్ 6 మెంబర్స్ ఆర్ ఇన్ మై ఫ్యామిలీ. నా యొక్క ఫ్యామిలీలో అంటే అమ్ము యొక్క ఫ్యామిలీలో 6 మంది ఉన్నారు. దిస్ ఈజ్ మై స్కూల్, ఇది మా యొక్క స్కూలు. దిస్ ఈజ్ మై హౌస్, ఈ విధంగా మీ యొక్క ఇంటి బొమ్మని లేదా మీకు ఏం తోచిందో మీకు రంగులు వేసి అందంగా బొమ్మల్ని గీయండి.